హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అయినటువంటి కూలీ ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలో నాకేమనిపించిందంటే మరీ అంత ఎగ్జైట్ చేసే మ్యాటర్ ఏది ట్రైలర్ లో చూపించలేదు, కానీ ఇట్స్ అ గుడ్ వన్ అన్నట్టుగా అనిపించింది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ డీకోడింగ్ అలాగే స్టోరీ ఎలా ఉండొచ్చు అని గెస్ట్ చేస్తూ ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈ లోపు పూర్తి చేసేయండి, అంటే ఆ వీడియో వచ్చే లోపు అన్నమాట. నేను ట్రైలర్ ఇలానే ఉంటాదేమో అని ముందుగానే గెస్ట్ చేశాను, ఎందుకంటే ప్రీవియస్ గా లోకేష్ కనగరాజ్ గారి మూవీ యొక్క ట్రైలర్స్ కూడా ఇలానే ఉంటాయి. లోకి మామ ట్రైలర్లు ఎలా వదులుతాడంటే, నీకు ఒక డీసెంట్ ట్రైలర్ కట్ వదులుతాను, అది చూసిన తర్వాత ఓకే నైస్ అన్నట్టుగా ఫీల్ అవుతావు, కానీ ట్రైలర్ మొత్తం చూసాక నీకు ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుద్ది. లోకి మామ లోపలేదో గట్టిగానే దాచినట్టు ఉన్నాడు అనిపిస్తుందిరా. సరే సినిమా చూసి తెలుసుకుందాం ఏంటో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. పర్టికులర్ గా నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే, లోకి మామ మూవీ యొక్క ట్రైలర్స్ అన్ని ఇలానే అనిపిస్తాయి. ఓవర్ గా ఎగ్జైట్ అయ్యే మెటీరియల్ ఏది ట్రైలర్ లో పెట్టరు. డీసెంట్ ట్రైలర్ కట్టు లోపలేదో దాచినట్టు ఉన్నాళ్లే అని అనిపించడం మాత్రమే చాలా కామన్ పాయింట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూవీలోని స్టార్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, శోభిన్ షైర్ గారు, అమీర్ ఖాన్ గారు, సత్యరాజ్ గారు, శృతి హాసన్ గారు. ఒకవైపు వీళ్ళందరినీ చూపించాలి, ఇంకోవైపు రజనీకాంత్ గారు మెయిన్ లీడ్ కాబట్టి ఆయన్ని ఎలివేట్ చేస్తున్నట్టుగాను షార్ట్స్ ఉండాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ట్రైలర్ ని గచ్చేయడం నిజంగానే కష్టమైన పార్ట్ మామ. ట్రైలర్ లో అయితే నాగార్జున గారిని చాలా లిమిటెడ్ గా చూపించారు. అండ్ సత్యరాజ్ గారి పార్ట్ ఏదో సస్పీషియస్ గానే అనిపిస్తుంది. ఇంకొకటి ఉపేంద్ర గారి పార్ట్ ఎందుకో ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాదేమో అని కొంచెం కొడుతుంది. శోభిన్ షైర్ గారు నాకు తెలిసి నాగార్జున గారితో పాటు ఉంటారనుకుంటాను. అండ్ ఇంకొకటి శృతి హాసన్ గారు మూవీ యొక్క కీ స్టోరీ చుట్టూ తిరుగుతూనే ఉంటారని అనిపిస్తుంది. ఐదర్ ఆవిడ క్యారెక్టర్ సత్యరాజ్ గారి డాటర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఉపేంద్ర గారి డాటర్ అయినా అవ్వచ్చు. ఇంకా అమీర్ ఖాన్ గారి ఫ్రేమ్స్ చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఏటై ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. మరి మూవీ చూసే తెలుసుకోవాలి. అసలు పాజిటివ్ నెగిటివ్ అనే క్లారిటీ కూడా లేదు. పర్టికులర్ గా కొన్ని షార్ట్స్ చూస్తే మాత్రం సంథింగ్ లోకి మామ అయితే ఒక సాలిడ్ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నారు, ఏదో గట్టిగానే దాస్తున్నారు లోపల అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసింది. పర్టికులర్ గా కొన్ని షార్ట్స్ చెప్తాను. ఎవరికో బాడీలోకి ఏదో ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా ఒక షాట్ ఉంటది. అండ్ ఇంకొకటి సత్యరాజ్ గారు ఊరికినే మెషిన్లతో హడావిడి చేసేస్తూ ఉంటారన్నమాట. అవి కూడా చూసిన తర్వాత ఓకే ఏదో దాస్తున్నారు అన్నమాట, మనం అది థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలి అన్నట్టుగా అనిపించింది. కానీ ట్రైలర్ లాస్ట్ లోని ఒకే ఒక్క షాట్ ఎందుకో కాస్త తేడా ఇరుకు అన్న ఫీలింగ్ వచ్చింది. అదేంటంటే, రజనీకాంత్ గారి డి ఏజింగ్ ఏదైనా చూపిస్తామన్నట్టుగా లాస్ట్ లో ఒక షాట్ ని చూపించారు కదా, అదే ఒకవేళ డి ఏజింగ్ సరిగ్గా రాలేదు, అవుట్పుట్ బాగాలేదంటే వద్దు మామ, విక్రమ్ మూవీలోని మీకు అవుట్పుట్ నచ్చలేదని చెప్పేసి ఆ డి ఏజింగ్ పార్ట్ ని పక్కన పెట్టేసినట్టు ఇది కూడా అలా ఉంటే మాత్రం పక్కకు తీసేయండి. ఇన్ కేస్ అవుట్పుట్ నిజంగానే బాగుందంటే ప్రాబ్లం లేదు, డెఫినెట్లీ దగ్గరుండి ఎంకరేజ్ చేస్తాం. కానీ పొర్రపాటున అవుట్పుట్ డీసెంట్ గా అనిపించినా కూడా వద్దు. డీఏజింగ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చాయో రీసెంట్ టైమ్స్ లోని మన పర్టికులర్ గా మన సౌత్ సినిమాలోని చూసాం. సో వద్దు, అదొక్కటే కొంచెం కొట్టింది. మరీ మనల్ని డిసప్పాయింట్ చేసే థింగ్స్ ఏవి, టెక్నికల్ గా డిసప్పాయింట్ చేసే థింగ్స్ ఏవి లోకి మామ అయితే చెయ్యడు. ఆ ఒక్క నమ్మకంతోనే ఉన్నాను. అండ్ ఇంకొకటి, ఈ మూవీలో తలైవర్ని చాలా గట్టిగా వాడేస్తున్నాడన్న హోప్ అయితే క్రియేట్ అయ్యిందన్నమాట. అండ్ వైలెన్స్ ఎక్కువగా ఉంటాదన్నట్టుగా చెప్పారు, ఎందుకంటే ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది. కానీ ట్రైలర్ లోని యాక్షన్ గట్టిగా ఉంటది అనిపించింది, కానీ ఆ వైలెన్స్ మరీ విపరీతంగా ఎంతవరకు ఉంటుందో అనే దాని మీద అయితే మనకి క్లారిటీ అవ్వలేదు. మేబీ మూవీ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఇంత మాట్లాడుకున్న తర్వాత ప్రతి సినిమాకి సినిమా ఎలా ఉన్నా సరే హైప్ ఎక్కిచ్చే మన బక్కోడి గురించి మాట్లాడుకోకపోతే ఎలా, అదే అనిరుద్ మామ గురించి. అనిరుద్ మామ కూడా ట్రైలర్ అయితే మంచి బీజిఎం ఇచ్చారు, కాకపోతే లోపల ఇంకా దాచానమ్మా కంగారు పడద్దు, లోపల ఇంకా గట్టిగా ఉంది అన్నట్టుగా కూడా ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు అనిపించింది. సో మరి అంతా లోకి మామ చేతుల్లోనే ఉంది. పైగా చాలా ఎక్కువ స్టార్ కాస్ట్ ఉంది. మరి వాళ్ళందరినీ పర్టికులర్ గా ఎంత బాగా యూజ్ చేసుకున్నారో అనేది మనం థియేటర్స్ లోనే చూడాలి. పైగా నాగార్జున గారు నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నారు. మరి మన కింగ్ నాగార్జున గారిని ఎంత బ్రూటల్ గా ఎంత సాలిడ్ గా వాడుకోబోతున్నారో అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. లియో మూవీ తప్పితే మిగతా అన్ని మూవీస్ లోని లోకి మామ నెగటివ్ రోల్స్ ని హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటది. సో అదే హోప్ తో ఉన్న నాగార్జున గారిని కూడా గట్టిగానే వాడేసి ఉంటారు అని అనిపించింది. ఇంకా మిగతాదంతా మనం థియేటర్ లోనే చూడాలమ్మా, ఎంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా నా దగ్గర ఏం లేదు. సో యాజ్ యూజువల్లీ ప్రతి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టే ఒక సినీ ప్రేమికుడిగా ఈ సినిమా గురించి కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. August 14th మరి ఏ టైంకి వెళ్తానో ఏటో అనే దాని గురించి నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా కూడా చూసేస్తాను. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇదిదా మా ఒపీనియన్ అన్నమాట. మీ ఒపీనియన్ ఏంటో అనేది కూడా కింద కామెంట్స్ లో చెప్పేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో ఇంతవరకు చూస్తారంటే నచ్చే ఉంటది. సో డెఫినెట్లీ లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.